నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ హీరోయిన్లుగా సాయి రాజేష్ అందించినటువంటి స్టోరీ, రవి నంబూరి డైరెక్షన్లో ఎస్కేఎన్ ప్రొడ్యూసర్గా చేసినటువంటి చెన్నై లవ్ స్టోరీ. ఈ సినిమాకి సంబంధించి ముందు నుంచి కూడా బాగా ప్రమోట్ చేస్తూ వచ్చారు. ప్రతి సాంగ్, మణి శర్మ అందించినటువంటి ప్రతి సాంగ్ని కూడా ఒక స్పెషల్ ఈవెంట్ లాగా లాంచ్ చేశారు. సాంగ్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయి. సో మొత్తానికి నిన్న ప్రీమియర్స్తో చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ అయింది. సో మరి ముందు నుంచి చెప్తా ఉన్నారు, ఇది కూడా ఒక కల్ట్ క్లాసిక్ మూవీ అవుతుంది, గుండెల్ని పిండేసే స్టోరీ అవుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి నిజంగానే ప్రేక్షకుల గుండెల్ని పిండేసిందా చెన్నై లవ్ స్టోరీ? అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు, ఎట్లా అనిపించింది చెన్నై లవ్ స్టోరీ? ఎప్పటి నుంచో కిరణ్ అబ్బవరం సినిమాలు అంటే స్టార్టింగ్ ఏదో కొత్త అబ్బాయి వచ్చాడులే అన్నట్టుగా ఉన్న క్రమక్రమంగా ప్రతి సినిమాతో ఏదో ఒకటి డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వస్తున్నాడు. చూసినప్పుడు నాకు ఆయన మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగింది చెప్పాలి అంటే. అట్లాంటి అంటే ఫస్ట్ ఏమనుకున్నాం కేఏ అంటే కిరణ్ అబ్బవరం అనుకున్నాం, కానీ కాదు, దానికి ఒక ఇది పెట్టి ఆ మూవీ చూసిన తర్వాత యాక్చువల్గా నిన్న వచ్చిన అవార్డ్స్ ఉన్నాయి కదా, 72nd బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్ దీనికి వస్తుందేమో అనుకున్నాం మేము. ఓకే, బట్ ఏంటో సరే, వాట్ ఎవర్. ఇప్పుడు అట్లా సాయి రాజేష్ అంటే ఆయన కొబ్బరి మట్ట కానీ హృదయకాలయం ఇలాంటి సినిమాలు చేసిన ఆయన కిరణ్ అబ్బవరం ఏదో ప్రయోగం చేస్తున్నారేమో అనుకున్నాం. సరే, ఏదో ఒకటి సినిమా చూస్తే కదా మనకు అర్థమవుతుంది ఎందుకు ఇన్ని అని చెప్పేసి. ప్రమోషన్స్ అయితే బాగా చేశారు. ఇంకా వెళ్ళి కూర్చున్న తర్వాత అనిపించింది ఇది చాలా సింపుల్ స్టోరీయే. ఈ అమ్మాయికి ఒక చిన్న బ్రేకప్ అవుతుంది. బ్రేకప్ అయిన తర్వాత ఆ బాధ జీర్ణించుకోలేక మందుకు అలవాటు పడుద్ది, ఒక వ్యసనానికి అలవాటు పడుద్ది. తర్వాత సినిమాలు తీద్దామని చెన్నైకి ఫ్రెష్గా ఒక అమాయకుడిలాగా వస్తాడు అనమాట. ఇతని అమాయకత్వమో మంచితనమో ఏంటో నచ్చేసి ఆ అమ్మాయికి ఏదో రకంగా వీళ్ళు కనెక్ట్ అవుతారు. ఇంకా పెళ్ళి. ఇక్కడ ఆపేద్దాం మనం స్టోరీ, ఎందుకంటే ఈ తర్వాత ఏం మాట్లాడినా స్పాయిలర్లు అంటే. ఎందుకంటే కొన్ని సినిమాలు ఉంటాయి మనం ఎంత మాట్లాడుకోవాలనిపిస్తానే ఉంటుంది, దీని గురించి మాట్లాడుకోవడం చాలా ఉంది నిజంగా. కాకపోతే ఏంటంటే ఇప్పటివరకు చూడని వాళ్ళు మనం ఏ చిన్న పాయింట్ చెప్పినా ఇది 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 అని అనేస్తూ ఉంటారు. సో అందుకని చెప్పేసి వద్దు. స్క్రీన్ ప్లే పరంగా చూసినా, స్టోరీ పరంగా చూసినా, స్టోరీ సింపులే, ప్రిడిక్టబులే అయినప్పటికీ కూడా చూస్తున్నాను సార్ చూడాలనిపిస్తుంది. అంటే కొన్ని సినిమాలు ఉంటాయి, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు, అతడు, ఇలాంటివి ఉంటాయి కదా, తెలుసు మనకి ఎన్నిసార్లు 100 సార్లు వేసిన చూస్తానే ఉంటాం. ఇది ఆ కోవకి వెళ్ళే సినిమా అనమాట. అట్లా మంచి ప్రయోగాత్మక సినిమా, నిజంగా అందరూ బాగా చేశారు. కిరణ్ అబ్బవరం అయితే అఫ్ కోర్స్ ఇక తన నటన గురించి మనకు తెలిసిందే. అంటే మరీ ఓ అని చెప్పలేం కానీ ఇట్స్ ఓకే. కాకపోతే ఇక్కడ ఎక్కువ మాట్లాడుకోవాల్సింది గౌరీ ప్రియ గురించి. ఈ రోజుల్లో ఒక హీరోయిన్కి ఇంత క్యారెక్టర్ పడ్డం అనేది నిజంగా ఆమె అదృష్టం. దాన్ని చేసి చూపించారు. చాలామంది, కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు, కొంతమంది పాస్ అవుతారు, బట్ షీ పర్ఫెక్ట్ అనమాట ఈ క్యారెక్టర్కి. అండ్ చాలా బాగా చేసింది కూడా అమ్మాయి. తాగుబోతు క్యారెక్టర్లో కానీ ఆ అగ్రెసివ్నెస్, యాటిట్యూడ్, ఆ ఎమోషన్స్ అన్నీ చూపించడానికి మొత్తానికైతే నవరసాలు పండించడానికి ఒక మంచి సినిమా దొరికింది, సింపుల్గా చెప్పాలి. ఓకే, మిగతా ఆర్టిస్టులు అందరూ ఓకే, ప్రమోదిని గారు కానివ్వండి, లేకపోతే పి వాసు గారు క్యామియో రోల్, అండ్ అందరూ ఓకే, వాళ్ళ పరిధి మేరకు ఇట్స్ ఓకే. బట్ ఓవరాల్గా చెప్పాలంటే గౌరీ ప్రియ సినిమానంతా మోసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఓకే, కానీ అంటే 3 hours మూవీ కొంచెం లాగ్ అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ కొంతవరకు ఓకే అనిపించినా కూడా సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టర్కి మనం కనెక్ట్ అవ్వకపోతే, ఫస్ట్ నుంచి కూడా హీరో క్యారెక్టర్కి మనం కనెక్ట్ అవ్వకపోతే మనం అది తీసుకోలేము, అది మనకి సరిగ్గా కనెక్ట్ అవ్వదు, ఎమోషన్ కూడా మనకి కనెక్ట్ అవ్వదు అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో కనెక్ట్ అవుతుందా? అంటే 3 hours సినిమా అంటే ప్రతిసారి మనం అనుకుంటాం అబ్బా లాగ్ అని. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు కొంతమంది డైరెక్టర్స్కి ఏంటంటే కష్టపడి తీసిన సీన్స్ని కట్ చేయబుద్దాం, క్రిస్పీగా చేయొచ్చు అనుకుంటే. అంటే వాళ్ళ పెయిన్ ఎక్కడ ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం కలిసి డార్జిలింగ్ వెళ్ళి ఒక సీక్వెన్స్ చేసుకొని వచ్చాం, 7 కోట్లు అయింది అనుకున్నాం. మన సినిమా బడ్జెట్లో ఎక్కువ అదే. ఇక ఎడిటింగ్ రూమ్లో ఇది డిస్టర్బ్ చేస్తుంది, కట్ చేయండి అంటే గుండె గుబేలమంటది, ఏదో దగ్గర ఇరికిస్తే బాగుండనే ఫీలింగ్ ఉంటుంది. అట్లా ఈయన ఏది కట్ చేయకుండా అంత పెట్టాడేమో అనిపించింది నాకు, అట్లా అనిపించింది అంతే. అంటే కొంతమందికి ఉంటుంది షూట్ చేసింది కట్ చేయబుద్ది అవ్వదు, అదేదో చేసేటప్పుడే మీరు కట్ చేయకుండా తీయొచ్చు కదా అని కూడా మనకు అనిపిస్తుంది. బట్ అదేమరేం చేయలేము. ఓకే, అంటే ఈ లవ్ స్టోరీతో బేబీతో ఏదైతే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారో ఆ ఇంపాక్ట్ అనేది చెన్నై లవ్ స్టోరీ క్రియేట్ చేయగలుగుతుందా? అంటే నేను చెప్తాను, అదే హీరోయిన్లకు అదృష్టం కొన్ని క్యారెక్టర్స్ వస్తాయన్న. ఇప్పుడు 8 వసంతాల్లో ఆ పిల్లకి వచ్చింది, బేబీలో అమ్మాయికి వచ్చింది,
నెక్స్ట్ RX 100తో పాయల్కి వచ్చింది. ఇట్లా ఒక్కొక్కరికి కొంతమందికి సర్ప్రైజింగ్ గా కొన్ని క్యారెక్టర్స్ అట్లా వస్తూ ఉంటాయి. అదేంటో అప్పట్లో అరుంధతికి కూడా అనుష్కకు అదృష్టమైంది. ఆ రకంగా చూసుకుంటే అవును, చాలా రేర్గా వస్తాయి హీరోయిన్స్ కి ఇట్లాంటి క్యారెక్టర్లు. ఈ అమ్మాయి మాత్రం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జెన్జీ వాళ్ళని అట్రాక్ట్ చేసేలాగా బాగా యాక్ట్ చేసింది. ఓకే, రైట్. సో మొత్తం పాజిటివ్, మైనస్లు ఏం లేవంటారా? మైనస్లు ఎందుకులే, ఉంటాయి. ప్రతి సినిమాకి ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. కాకపోతే ఏంటంటే అందరూ అంటే టెక్నికల్ గా టీం అంతా బాగా పనిచేసి, ఆర్టిస్టులు అందరూ బాగా పనిచేసి ఏదో ఒక మంచి సినిమా తీశారు అన్న ఫీలింగ్ లో ఉన్నప్పుడు అక్కడ మైనస్లు మాట్లాడుకోవడం అంత పద్ధతి కాదని వదిలేస్తాం. ఓకే. ఓకే, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడొచ్చు ఈ సినిమాని. ఇక్కడ ఏమాత్రం ఇది అనేది ఏం లేదు. ఓకే, అంటే ఇటు కిరణ్ అబ్బవరం అండ్ ఇంకా గౌరీప్రియ ఇద్దరు క్యారెక్టర్ కంపేర్ చేస్తే కొంచెం గౌరీప్రియనే డామినేట్ చేస్తుంది కూడా. ఎందుకంటే ఖచ్చితంగా ఆ పిల్ల క్యారెక్టర్ అట్లాంటి పడింది, మంచి క్యారెక్టర్. డైరెక్టర్ కూడా అంత బాగా రాసుకున్నాడు ఆ క్యారెక్టర్ ని. ఇప్పుడు ఆమెకి మళ్ళీ స్పాయిలర్ అలర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక బ్రేకప్ కే తట్టుకోలేని అమ్మాయి ఇంకో బ్రేకప్ పడితే ఎలా ఉంటుంది చెప్పు. మరి దాన్ని అంత ఇదిగా క్యారీ చేయాలంటే ఎవరినో ఒకరిని పెడతారు అనుకుంటే ఎంతో 2-3 సినిమాలు చేసే అనుభవం ఉన్న అమ్మాయి. కాకపోతే ఏంటంటే తెలుగు అమ్మాయి కాబట్టి, ఇక్కడ సికింద్రాబాద్ అమ్మాయి కాబట్టి నిజంగా పర్ఫెక్ట్ గా దించింది క్యారెక్టర్ ని. నువ్వు ఏ ముంబై నుంచో, ఆస్ట్రేలియా నుంచో, ఇంకో గ్రహం నుంచో తీసుకొస్తే చేసేవాళ్ళు అప్పుడు సినిమా మొత్తం పాడయ్యేది. మన ఈ అమ్మాయి కాబట్టి నిలబెట్టి. ఓకే, రైట్. సో అయితే ఈ సినిమాతో కిరణ్ అబ్బవరంకి మంచి మార్కెట్ వస్తుంది, 100 కోట్లు కలెక్షన్ వస్తుంది. లేదు, గౌరీప్రియకి 100 సినిమాలు వస్తాయి. ఓకే, కిరణ్ అబ్బవరం ఆయన మార్కెట్ అలాగే. దీని వల్ల అయితే అబ్బవరం కొరిగేదైతే ఏముండదు నన్ను అడిగితే. గౌరీప్రియకి చాలా సినిమాలు వస్తాయి. ఓకే, సో ఫైనల్లీ అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత ఇస్తారు? ఇట్లాంటి సినిమాలకి రేటింగ్ 3.5/5 ఇవ్వచ్చు. ఓకే, అంటే ఎంత ఉన్నప్పటికీ కొన్ని చిన్న లోపాలు ఉంటాయి కదా, అంత మించి ఇంకేం లేవు. బట్ చూడొచ్చు, మనస్ఫూర్తిగా హ్యాపీగా సినిమా అయితే చూడొచ్చు. డైరెక్టర్ కూడా అంత బాగా రాసుకున్నాడు ఆ క్యారెక్టర్ ని. ఇప్పుడు ఆమెకి మళ్ళీ స్పాయిలర్ అలర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక బ్రేకప్ కే తట్టుకోలేని అమ్మాయి ఇంకో బ్రేకప్ పడితే ఎలా ఉంటుంది చెప్పు. మరి దాన్ని అంత ఇదిగా క్యారీ చేయాలంటే ఎవరినో ఒకరిని పెడతారు అనుకుంటే ఎంతో 2-3 సినిమాలు చేసే అనుభవం ఉన్న అమ్మాయి. కాకపోతే ఏంటంటే తెలుగు అమ్మాయి కాబట్టి, ఇక్కడ సికింద్రాబాద్ అమ్మాయి కాబట్టి నిజంగా పర్ఫెక్ట్ గా దించింది క్యారెక్టర్ ని. నువ్వు ఏ ముంబై నుంచో, ఆస్ట్రేలియా నుంచో, ఇంకో గ్రహం నుంచో తీసుకొస్తే చేసేవాళ్ళు అప్పుడు సినిమా మొత్తం పాడయ్యేది. మన ఈ అమ్మాయి కాబట్టి నిలబెట్టి. ఓకే, రైట్. సో అయితే ఈ సినిమాతో కిరణ్ అబ్బవరంకి మంచి మార్కెట్ వస్తుంది, 100 కోట్లు కలెక్షన్ వస్తుంది. లేదు, గౌరీప్రియకి 100 సినిమాలు వస్తాయి. ఓకే, కిరణ్ అబ్బవరం ఆయన మార్కెట్ అలాగే. దీని వల్ల అయితే అబ్బవరం కొరిగేదైతే ఏముండదు నన్ను అడిగితే. గౌరీప్రియకి చాలా సినిమాలు వస్తాయి. ఓకే, సో ఫైనల్లీ అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత ఇస్తారు? ఇట్లాంటి సినిమాలకి రేటింగ్ 3.5/5 ఇవ్వచ్చు. ఓకే, అంటే ఎంత ఉన్నప్పటికీ కొన్ని చిన్న లోపాలు ఉంటాయి కదా, అంత మించి ఇంకేం లేవు. బట్ చూడొచ్చు, మనస్ఫూర్తిగా హ్యాపీగా సినిమా అయితే చూడొచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ.